ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 26వ శ్లోకంలోని నామాలు 236 నుంచి 246 నామం వరకు వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకం ఏంటంటే, సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వ బుగ్విహు సత్కర్త సత్కృత సాధుర్ జన్నారాయణ నరహ అనేది. ఈ సూత్రంలోని ఈ శ్లోకంలో మొత్తం 11 నామాలు ఉన్నాయి. ఇవి ఏకాదశి నామ విశేషాల గురించి తెలుసుకుందాం. 236 నామము సుప్రసాద. శత్రువుల విషయంలో కూడా అనుగ్రహ బుద్ధితో వ్యవహరించిన వారికి సమున్నతమైన స్థానం ఇచ్చువాడే పరమాత్ముడు. సుప్రసాదుడు అని పిలువబడతాడు. లోకానికి తనకు అపకారం చేసిన శిశుపాలాదులను మోక్షాన్ని ఇవ్వడమే సుప్రసాదం. దయగల హృదయమే భగవన్ నిలయమని సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు అంటారు. అనేక సందర్భాల్లో పరమాత్ముడు జీవలోకంపై దయ చూపించి దయానిధి అవుతారు. రామరావణ యుద్ధంలో రావణుని రథం విరిగింది, సారథి మరణించాడు, అస్త్రం చేతి నుండి జారిపోయింది. దయానిధి అయిన శ్రీరామచంద్రమూర్తి రావణునిపై మరో బాణం ప్రయోగించకుండా వదిలిపెడతాడు. సేద తీర్చుకొని అస్త్రశస్త్రాలు ధరించి మరొక రథాన్ని చేకూర్చుకుని తిరిగి యుద్ధానికి రావాల్సిందిగా పంపిస్తాడు. సుప్రసాదం అంటే ఇదే. ఈ విషయాన్ని గుర్తు చేసే అనుచానంగా వస్తున్న ఈ క్రింది పద్యం చూడండి. ఎంత దయో దాసులపై పదంబున మకరి బట్టి బాధింపగా శ్రీకాంతుడు చక్రం పంపెను దంతావళి రాజుగావ దత్తాత్రేయ. అలనాడు ముసలితో పారుడుతూ తన బలాన్ని పోగొట్టుకొని చివరకు అలవైకుంఠపురంలో శ్రీమన్నారాయణని ప్రార్థింపగా ఆయన అగమేఘాలపై పరిగెత్తుకొని వచ్చి గజరాజును రక్షిస్తాడు కదా. గజేంద్ర మోక్షంలో మనం వింటాం. అందుకే పరమాత్ముడు సుప్రసాద అనే నామంతో సార్థకుడయ్యాడు. ఇక 237వ నామం ప్రసన్నాత్మ. నిర్మలాత్మ కలిగిన వాడే ప్రసన్నాత్ముడు. రజస్తమో గుణాల చేత ఇంతమాత్రము కలుషితం కాని పరమ దయాస్వరూపుడు పరమాత్మ ఆయన. భక్తితో ఎవరు పత్ర పుష్ప ఫలతోయాలనిచ్చినతో ఆయన ఆరాయిస్తారో వారికి ప్రసన్నాత్ముడవుతాడు. ద్రౌపది ఒక పత్రము ఇచ్చింది ఆకు, గజేంద్రుడు ఒక పుష్పం ఇచ్చాడు, శబరి ఒక చిన్న ఉసిరికాయ ఫలాన్ని ఇచ్చింది, రతిదేవుడి కొద్దిపాటి నీరవిచ్చాడు. వారి విషయంలో భగవంతుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. కృష్ణుని చిన్ననాటి సంబంధించిన ఒక గొప్ప సంఘటన ప్రచారంలో ఉంది. అది తెలుసుకుందాం ఇప్పుడు. అది రేపల్లెవాడ. చిన్న కన్నయ్య ఆటలాడుతూ వీధిలో ఒక ముసలి గోపమ్మ పండ్లు అమ్మడం చూశాడు. వెంటనే తల్లి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆ పళ్ళు కొనడానికి కొంత ధాన్యం ఇవ్వమని పోరాటం చేసి అమ్మతో గొడవపడి కొన్ని ధాన్యం గింజలు దోసిట్లో పోసుకొని పండ్లు అమ్మే ముసలమ్మ వద్దకు వస్తాడు. పాపం క్రిందికి వేలాడుతున్న పీతాంబరం కాళ్ళకు అడ్డం పడి బోర్లా పడిపోతాడు. దోసిట్లో ధాన్యం భూమాత ఒడిలో ఒలికిపోతుంది. అయ్యో, ధాన్యం పోయిందే అని చిన్న కన్నయ్య పెద్దగా ఏడ్చాడు. అదంతా చూస్తున్న ముసలమ్మ, ధాన్యం పోతే పోయిందిలే నాన్న, నీ దోసిల్లో పట్టినన్ని పళ్ళు తీసుకో అని ప్రేమతో పిలిచింది. ఏడుస్తున్న కన్నయ్య ముందు గంప తెచ్చి పెట్టింది. కన్నయ్య చిన్న దోసిలి నిండా పళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ చిన్న రూపాన్నే స్మరిస్తూ ముసలమ్మ గంప దిక్కు చూసే వరకు గంప నిండా వరాహాలున్నాయి. ఆ రుద్రాలు సుప్రసన్నత్వానికి హద్దు లేకపోయింది. ప్రసన్నుడైన పరమాత్ముడు అందరినీ ఈ రకంగా ప్రసన్నులుగా చేస్తాడు కదా. ఇది ఒక ఉదాహరణ. ఇక 238 విశ్వదృక్. విశ్వానికి ఆధారమై ఉండి నైపుణ్యంతో విశ్వాన్ని ధరించేవాడని ఈ పదానికి అర్థం. విశ్వరచన చేసే సామర్థ్యం కూడా పరమాత్ముందే కదా. ఇంతకుముందే చెప్పుకున్నాం. విశ్వానికి అధిష్టాత భక్తుల యోగక్షేమాలు చేకూర్చేవాడు విశ్వదృక్ అవుతాడు. గీతలో యోగక్షేమం వహమ్యహం అని చెప్పబడింది కదా. 109 అన్నందుకే
అన్నది కూడా గీతలో యోగక్షం వహమ్యం అన్నది ఇందుకే కదా. తల్లి చేత రోటికి కట్టబడి మద్ది చెట్లను కూల్చి వారికి ముక్తిని ప్రసాదించింది విశ్వదృక్ అయిన కారణంగానే అని భావించాలి. ఇక 239వ నామం విశ్వబుక్. ఈశ్వరునిగా విశ్వాన్ని పరిపాలించే పరమాత్మ జీవరూపంలో సమస్తాన్ని తానే అనుభవిస్తున్న కారణంగా విశ్వబుక్ నామంతో పిలువబడ్డాడు. ఈ అనుభవించడం అనే దానికి లేదా భుజించడం అనే దానికి శాస్త్రీయ అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. అఖండమైన కాలాన్ని, అద్వితీయమైన ప్రకాశాన్ని, అవిచ్ఛేదితమైన వాయువును, అభంజకమైన నాదాన్ని ఈ జీవలోకానికి వేరువేరుగా విడగొట్టి అందిస్తున్న కారణంగానే పరమాత్మ విశ్వబుక్ అయ్యాడు. తెలంగాణ ప్రాంతంలో బుక్కుట అని ఒక పదమున్నది. కొన్ని తినుబండారాలను, పప్పులు, పుట్నాలు, వరుగులు తినడానికి బుక్కుట అని పిలుస్తారు. ఇది సంస్కృతంలోని బుక్ శబ్దం నుంచి వచ్చింది. జీవాత్మ రూపంలో పరమాత్మ బుక్కుతున్నారని చెప్పవచ్చు. ప్రళయకాలంలో పరమాత్మ అంతా తనలో ఇముడ్చుకుంటాడు. ఇంత సృష్టి, ఇంత భూమి, ఇన్ని నీళ్ళు, ఇన్ని అరణ్యాలు, ఇన్ని జీవులు, ఇన్ని గ్రహగోళాలు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతాయి తిరిగి. ప్రపంచాన్నే భక్షించే అపార శక్తి లేకపోతే ఇదంతా జరగదు కదా. అందుకే పరమాత్మ విశ్వబుక్ వాచ్యుడై పిలువబడుతున్నాడు. ఇక 240వ నామం విభువు. ఎవరు సత్యమై ఉంటాడో అతడే విభుడు. ఇది మండకోపనిషత్తు వచనం. ఎవరు సత్యమై ఉంటాడో అతడే విభుడు. ఇది ముండకోపనిషత్తు వచనం. విశ్వరచన చేసి విశ్వాన్ని పాలించే శక్తి కలిగిన వాడే విభుడవుతాడు. హిరణ్య గర్భుడు మొదలైన వారిని సృష్టించి ధర్మము ఏర్పాటు చేసి ధర్మబద్ధంగా వారు ప్రవర్తించడానికి మూలాధారమైన కారణంగా పరమాత్మునికి విభుడన్న నామం సార్థకమైంది. అనేక రూపాలతో బహు విధాలుగా ధర్మసూత్రంతో పాలన చేయిస్తున్న కారణంగా విభుడయ్యాడు. ఆనాడు గజేంద్రుడు మొరబెట్టుకొని ఇలా అనగానే పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు కదా. కలడందరు దీనుల ఎడ కలడందరు పరమయోగి గడముల పాలన్ కలడందురన్ని దిశలను కలండు నేడు వాడు కలడో లేడో. ఏకాగ్రత నిష్ఠతో తప్పించి సంశయాత్ మానసుడైన గజేంద్రుడికి పరమాత్మ వెంటనే ప్రత్యక్షమై తన అర్థత్రాణ పరాయణత్వం చూపించాడు. అందుకే అందరం ఆయన్ని ఆ విధంగా తెలవాలి. అఖిల రూపమున్ తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక నలరువాడు, భక్తజనముల దేనుల పాలి వాడు, వినడే చూడదే తలపగ ఎగరాడే. ఆ పరమాత్ముని విభుత్వం తెలిసిన గజేంద్రుని కోరిక నెరవేరింది. అతను బంధవిముక్తుడు అయ్యాడు. ఇక 241 సత్కర్త. ఉత్తములను సత్కరించేవాడు సత్కర్త. ఋషులు, గురువులు, ధర్మ ప్రభువులు మొదలైన వారిని ప్రజలు సత్కరిస్తారు. దాతలు, అభిమానులు సత్కరిస్తారు. రామకృష్ణ జావతారాల్లో పరమాత్ముడు పితృవాక్య పరిపాలన చేయడం, గురువులను సత్కరించడం, ఉత్తములైన వారిని గౌరవించడం మొదలైన పనులెన్నో చేశాడు. ఈ విధంగా చేసిన కారణంగానే పరమాత్ముడికి సత్కర్త అన్న నామం సంతమై ఒప్పుచున్నది. తండ్రి తనను విశ్వామిత్రుని కప్పగించినప్పుడు గురువాజ్ఞను మన్నించిన స్త్రీ కదా అని కూడా ఆలోచింపక తాటకిని సంవరించడం జరిగింది. ఈ సందర్భంలో బాలరాముడి మానసిక భావనను మందర గ్రంథం పరమ సుందరంగా వ్యాఖ్యానించింది. పనిచిన తండ్రి మాట కొన బ్రహ్మ నిబుండగు బ్రహ్మవాదిశ సనమునరింతు నేమిటికి సంధియ మంచు మొగిడ్చి హస్తముల్ మునివర విప్రగో విషయముల్ సుఖమంద త్వదుక్తి తాటకిన్ తుని మెద నంచు దిక్తటుల తుమ్ పెసలాడ గుడంబు వీటరన్. పితృగురువాక్య పరిపాలన దక్షుడై అల్లే త్రాటిని వీటి తాటకి
పైకి బలరామ చంద్రమూర్తి బాణాలు కుమరిస్తాడు. అదేవిధంగా కృష్ణావతారంలో పరమ దారిద్ర్యావస్థలో ఉన్న కుచేలుడిని పరమ దారిద్ర్యావస్థలో ఉన్న కుచేలుడిని అనేక విధాలుగా పూజించి గౌరవిస్తాడు. మృత్యువునే జయించి సాందీపుని పుత్రుడిని తెచ్చి అతనికి గురుదక్షిణగా సమర్పిస్తాడు. ఇన్ని చేసిన పరమాత్మ సత్కర్త నామంతో పిలువబడుతున్నాడు. ఇక 242 సత్కృత. సత్కర్త అయిన భగవంతుడు సత్కృతుడు కూడా. సత్ అంటే సజ్జనుల చేత లేదా దేవతల చేత అని అర్థం. కృత అంటే పూజించువాడని అర్థం. సజ్జనుల చేత పూజలు అందుకునేవాడు అనే అర్థం. ప్రపంచంలో ఒకరి చేత ఆదరింపబడడం, సన్మానింపబడడం మహాత్ములకు జీవలోకంలో తరచుగా జరుగుతున్నదే. కానీ అందరి చేత గౌరవింపబడే అర్హత కలిగి ఉన్నవాడు ఒక్కడే భగవంతుడు. మన పురాణాల్లోనే అనేక దేవతలను తమ ఇలవేల్పులుగా భావించి రాక్షసులందరూ పూజించిన కథలు ఉన్నాయి. రాక్షసులే పూజించారంటే దేవమానవుల సంగతి ఇక చెప్పనక్కర్లేదు కదా. అయితే సృష్టికారకుడైన బ్రహ్మ విషయంలో కానీ లయకారకుడైన శివుని విషయంలో కానీ రాక్షసులు శత్రుత్వం వహించలేదు. కానీ స్థితికారకుడైన విష్ణు విషయంలో వారు పరమ శత్రుత్వం వహించారు. అయినా ఆ పరమాత్మ చేతిలో మరణించి ముక్తిని పొందాలనే అభిలాష వారి అంతరాంతరాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇది కూడా శత్రుభావనతో గౌరవించినట్లే అవుతుంది కదా. అందుకే పరమాత్ముడు ప్రపంచంలోనే సర్వజీవకోటి చేత సత్కృతుడైనాడు. ఇక 243 సాధు శబ్దానికి న్యాయ మార్గంలో వ్యవహరించేవాడని ఒక అర్థం. ఎటువంటి కార్యాలైనా సాధించేవాడని మరొక అర్థం. కౌరవ సభకు రాయబారిగా వెళ్ళి సాధించిన కార్యం చిన్నదేమీ కాదు. పార్థసారథిగా ఉండి ధర్మ విజయం సంపాదించి పెట్టడంలో చేసిన కృషి తక్కువదేమీ కాదు. అరణ్యానికి వెళ్ళి రామచంద్రుడిని భరతుడు వెనుకకు రావాల్సిందిగా కోరగా అతనిని ఒప్పించి వెనుకకు పంపించిన ఘట్టం పరమాత్మునికి సాధ్యమైనది కానీ మరెవరికి సాధ్యమయ్యేది కాదు. ఎవరు సాధువో వారు న్యాయంగా ప్రవర్తిస్తారు. పరమాత్ముడు తన అలాగే ప్రపంచం నడుచుకోవాల్సిందిగా బోధించడానికి సాధు నామధారి అయ్యాడని భావించాలి. జహును 244 నామం. ప్రళయ సమయంలో లోకకంటకులైన వారిని సంవరించు వారైన కారణంగా జహు అనే నామంతో పిలువబడ్డాడు. తత్వం తెలియని వారిని అమాయకులను మాత్రం ఆ సమయంలో వదిలిపెడతాడు. దార్శనికులైన కొందరు పెద్దలు ఈ పదానికి జహును మహాముని జాహును విని పాలించిన కూడా ఉదాహరిస్తుంటారు. గంగ పరమాత్ముని పాదోద్భవ దానిని జహను ఋషి నిలిపివేశాడని జీవకోటి ప్రార్థన మంచి కుడిచేవి నుండి వదిలిపెడతాడు. పరమాత్ముని అంశకు ప్రతీక అయిన సాధువు జహనువు. అందుకే ఈ నామాన్ని కూడా పరమాత్మ పరంగా అన్వయించుకొని చెప్పుకోవడం జరుగుతున్నది. ఇక 245 నామం నారాయణ. నారములనగా జీవులు. ఆయనమంటే స్థానమైన వాడు. జీవకోటి నిలపడానికి స్థానమైన వాడని అర్థం. అయితే ఆ జీవకోటి ప్రళయకాలంలో ఎటు చెదరకుండా నారాయణుని స్థానాన్ని పొందుతుందని గ్రహించాలి. సంవత్సరంలో నారాయణుడుండగా జీవాత్మలన్నీ ఆయనలోనే ఉంటాయి కదా. ఈ క్రింది మంత్రాలు చూడండి. అదనిచ్చో నారాయణ, శివశ్చ నారాయణ, శక్రశ్చ నారాయణ, జావా పృథివ్యౌచ నారాయణ, కాలాశ్చ నారాయణ, దిశశ్చ నారాయణ, ఊర్ధ్వంచ నారాయణ. నారాయణ అంతర్బహిశ్చ నారాయణ. నారాయణో ఏ వేదం సర్వం యద్భూతం యచ్చమవ్యయం నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణాన్ అద్వితీయోస్తి కచ్చిత్ యా వేద సవిష్ణురేవ భవతి. దీన్ని బట్టి నారాయణుడే నిత్యుడని, బ్రహ్మదేవుడని, శివుడని, ఇంద్రుడని, భూమి అని, ఆకాశమని, కాలమని, దిశలని, ఊర్ధ్వమని, అధోభాగమని, అంతర్బాహ్యములని, వేదమని,
భూతభవ్య నిష్కలంక నిరంజనుడని, నిర్వికల్పుడని, శుద్ధుడని, ఏకో నారాయణుడని, అద్వితీయుడని, తెలియదగిన వాడని అనేక విధములుగా ప్రస్తుతింపబడినాడు. నారాయణుని దివ్య నామాక్షరములపై కరు కరగనియ కరగని మనముల కఠిన శీలు కరగని మనసులో కఠిన శీలు అన్నమాట అని ఆంధ్ర మహాభాగవతం అందు ఉంటుంది. నారాయణ ఉపనిషత్తు ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రాన్ని జపించమంటుంది. ఈ మంత్ర ధ్యానం చేత ఎందరో సంసార బంధయుక్తులై ఆ పరమాత్మలో లీనమైపోతారు. మహాపాపి అయిన అజామిళుడు కూడా నారాయణ అని పుత్రుడిని స్మరించి పరమపదాన్ని పొందాడని కదా మనకు తెలుస్తుంది. ఇక 246వ నామం నరహ. వ్యాసవచనం ప్రకారంగా నరుడంటే విష్ణువే. 246వ నామం నరహ. వ్యాసవచనం ప్రకారం నరుడంటే విష్ణువే. దాని ఆదిశంకరులు విధంగా వివరించారు. నయతీతి నరహ ప్రోక్త పరమాత్మ సనాతన. శాశ్వతుడగు పరమాత్ముడు నయతి అనగా కొనిపోతాడని అర్థం. అంటే నరులను కొనిపోతాడని అర్థం. సనాతనుడైన జీవుడే పరమాత్మ కదా. ఆ జీవుడిని పరమాత్ముడు తీసుకొని పోతాడంటే నరుణ్ణి తీసుకుపోయినట్లే కదా. కాబట్టి పరమాత్మ తన అంశ అయిన నరుణ్ణి తనలో కలుపుకుంటున్నాడని భావించాలి. జీవాత్మే పరమాత్మ అయినప్పుడు నరాత్మతత్వం అని అనుకున్నప్పుడు నరుడు పరమాత్మ అయినట్టే కదా. అందువల్లనే పరమాత్మ నరుని పేరుతో పిలువబడుతున్నాడు. అదేవిధంగా నరనామ పరమార్థాన్ని గ్రహించాలి. ఇక్కడ శుభమస్తు.